శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రేపు సాయంత్రం కానీ లేదంటే బుధవారం ఉదయం కానీ అధికారులు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఆహ్వానం పంపారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నారు. గేట్లు తెరవడానికి ముందు మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గంగా హారతి ఇస్తారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత గేట్లు ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తారు. ఇక మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్లోనే వరద ప్రారంభమైంది. జూలై మొదటి వారానికి దాదాపుగా ప్రాజెక్టు నిండిపోయింది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 1,98,550 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 59,239 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్ట విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 23,924 క్యూసెక్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 880.40 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తిగా నిండటానికి మరికొద్ది గంటలు చాలని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.